నమస్తే అందరికి. మీరు చూస్తున్నారు జిఆర్ విధాత న్యూస్. నా పేరు కింగ్ సతీష్. సో హెచ్సియు వివాదం గురించి మనం రోజుకో న్యూస్ తెలుసుకుంటున్నాం. సో దాని గురించి ఇప్పుడు మన ముందున్నారు సోషలిస్ట్, ఎడ్యుకేషనిస్ట్, పొలిటికల్ ఎనాలిసిస్ట్, తెలంగాణ ఉద్యమకారుడు బి భుజంగరావు గారు. సో ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, హెచ్సియు వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది. అసలు ఇది ఎందుకు మొదలైందంట సార్? హైదరాబాద్ యూనివర్సిటీకి, సెంట్రల్ యూనివర్సిటీకి ఒక చరిత్ర ఉంది, అంటే ఒక నేపథ్యం ఉంది. ఆ నేపథ్యంలో నుంచి ఉద్భవించినటువంటిదే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. అంటే ఇక్కడ ఈ యూనివర్సిటీలో మన రాష్ట్రానికి సంబంధించిన విద్యార్థులే ఉండరు. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ యావత్ భారతదేశం నుంచి ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల పిల్లలు, విద్యార్థులు ఇక్కడ విద్యని అభ్యసించడానికి వివిధ రకాలైనటువంటి కోర్సుల్లో వస్తారు. వాళ్ళకి కావాల్సినటువంటి అకామిడేషను, హాస్టల్స్, కాలేజెస్ అన్నీ కూడా ఏర్పరుస్తారు. ఈ ఫ్యాకల్టీ, లెక్చరర్స్ కూడా ఉన్నతమైనటువంటి విద్యార్హతలు ఉన్న వాళ్ళు, అనుభవజ్ఞులు, దేశవ్యాప్తంగా నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఈ యూనివర్సిటీలో ఉంటారు. ఓకే. ఈ యూనివర్సిటీలో ఇప్పుడు వస్తున్నటువంటి రోజు మనం వింటున్నటువంటి వివాదం ఏంటంటే, ఇది వివాదం కాదు, సంవాదం అంతకంటే కాదు. అంటే ప్రశాంతంగా విద్యార్థులు విద్యను అభ్యసించేటువంటి కేంద్రీయ విశ్వవిద్యాలయం హైదరాబాద్లో అనాలోచితమైన తొందరపాటు ఆలోచనల వల్ల, పనుల వల్ల ఇవాళ సమస్య జటిలమై కూర్చుందనే నా అభిప్రాయం. ఓకే. ఈ యూనివర్సిటీకి ప్రభుత్వము కేటాయించినటువంటి భూమి 2370 ఎకరాల ల్యాండ్. నిజంగానే అంత ల్యాండ్ ఉందా ఇప్పుడు అంటే అన్యాక్రాంతమైంది. వచ్చినటువంటి ప్రభుత్వాలు వాళ్ళ స్వార్థం కోసం ప్రైవేటు, కార్పొరేటు సంస్థలకు కేటాయింపులు జరిపారు. అది పోగా ఇప్పుడున్నటువంటి ల్యాండ్లో 400 ఎకరాల ల్యాండ్ ఏదైతే ఉందో ఇది విచిత్రమైనటువంటి పరిస్థితులు నలుగుతా ఉంది. ఇది ప్రభుత్వాన్ని కాదని, కాదు విశ్వవిద్యాలయాన్ని అని, విశ్వవిద్యాలయాన్ని కాదు ప్రభుత్వానిది అని. స్ట్రైట్ అవే ఐ కాంట్ అండర్స్టాండ్. ఈ సమస్య దాదాపు 25 సంవత్సరాలుగా నలుగుతుంది సార్. ఆల్రెడీ కోర్టులో కేసు వేయడము, సుప్రీంకోర్టు కూడా మన గవర్నమెంట్ కి సపోర్ట్ గానే తీర్పు ఇవ్వడం జరిగింది. బట్ ఇప్పుడు కూడా మేము హైకోర్టుకి వెళ్తాం, ఈ ల్యాండ్ మాదంటే మాదని వివాదం అయితే రాచుకుంటానే ఉంది. ఇప్పుడు ఫైనల్ గా దీనికి ఒక ముగింపు ఉందంటారా? సతీష్ గారు, ఐఎంజి అనేటువంటి ఒక సంస్థకి 2006లో, అవును సార్, 2006లో అప్పటి గవర్నమెంట్ కేటాయింపులు చేశారు. అవును. 2003లో, 6లో కాదు, 2003లో. ఓకే. ఐఎంజి సంస్థకి ఎవరు కేటాయించారు? చంద్రబాబు నాయుడు గారు, ద దెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఎర్స్ట్వైల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్, హి వాజ్ అలాటెడ్. ఆ ఐఎంజి సంస్థకి ఎందుకు ఇచ్చారంటే, అప్పుడు వరల్డ్ వైడ్ కామన్వెల్త్ గేమ్స్ ఇక్కడ మన హైదరాబాద్ లో జరిగినాయి. గచ్చిబౌలి స్టేడియము అవన్నీ కూడా అప్పుడు కట్టారు. ఆ స్పోర్ట్స్ అథారిటీ, స్పోర్ట్స్ కన్స్ట్రక్షన్స్ మేము డెవలప్ చేస్తాము, మొత్తం స్పోర్ట్స్ అండ్ గేమ్స్ హబ్ గా మారుస్తాము అనే ఉద్దేశంతో ఐఎంజికి అప్పుడు దెన్ చంద్రబాబు నాయుడు గారు ఆ ల్యాండ్ ఇవ్వడం జరిగింది. కానీ కాలక్రమం లోపల ఏ పనులు చేయనందువల్ల, వాళ్ళు అనుకున్నటువంటి ప్రభుత్వ ఉద్దేశం నెరవేరినందువల్ల, ఆ స్థలం ఊరికేనే ఉన్నందువల్ల గవర్నమెంట్ మళ్ళీ తిరిగి 2006లో రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ల్యాండ్ మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకోవడం జరిగింది. జరిగిన తర్వాత ఐఎంజీ వాళ్ళు ఏం చేశారంటే, ఇది మాకు కేటాయించినటువంటి భూమి ప్రభుత్వం మళ్ళీ తిరిగి ఎందుకు తీసుకుంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టులో కేసు వేశారు. 2006 నుంచి నిన్నటి వరకు 2024 వరకు కేసు జరుగుతా వచ్చి 2024లో ఈ ల్యాండ్ ప్రభుత్వానిదే, ఐఎంజిది కాదు అని చెప్పి తీర్పు వచ్చింది. ఇక్కడే అసలు సమస్య ఉంది. ప్రభుత్వానిది అని సుప్రీంకోర్టు చెప్పింది అంటే అర్థం ఏంది? అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ది, ఇప్పుడున్న ప్రభుత్వానిది అని చెప్పలేదు. ప్రభుత్వం అంటే ప్రజలది అని కాదు అర్థం. ప్రభుత్వమే ఇచ్చిన ల్యాండ్ 2370 ఎకరాలు కేంద్రీయ విశ్వవిద్యాలయం హెచ్సియుకి ఇచ్చింది కాబట్టి, అందులో ల్యాండ్ 400 ఎకరాలు తిరిగి ప్రభుత్వం కేటాయించిన ఇతరులకు కాబట్టి, ఇతరులది కాదు ఈ ల్యాండ్, ప్రభుత్వానిది అంటే దాని అర్థము హెచ్సియుది ల్యాండ్ అని అర్థం. ఓకే. ఇక్కడ కొంతమంది అతి తెలివి పరులు విడదీసి ఏం చెప్తున్నారంటే, ప్రభుత్వానిది అంటే రాష్ట్ర ప్రభుత్వానిది అని అంటా ఉన్నారు.
అసలు యూనివర్సిటీ ఎవరిది? ప్రభుత్వ యూనివర్సిటీ కదా, ప్రైవేట్ కాదు కదా. కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ఒక పర్సెంటేజ్లో ఒక కంబైన్డ్లో ఏర్పడినటువంటి, అంటే రాష్ట్రం స్టేట్ది, ల్యాండ్ స్టేట్ది, నిర్మాణాలు నిర్వహణ వ్యవహారాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని. ఆ రకంగా యూనివర్సిటీ ఏర్పడ్డది. అంటే నేను క్లియర్గా ఏం చెప్పదలుచుకున్నా అంటే 400 ఎకరాలు సుప్రీంకోర్టు తీర్పు మేరకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందినటువంటి భూమి. బట్ ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే పెద్దలు చెప్తుంది ఏంటంటే యూనివర్సిటీకి అన్ని వేల ఎకరాలు అవసరం లేదు, పైగా హైదరాబాద్ నడిబొట్లో సెంటర్ లో అన్ని వేల ఎకరాలు అవసరం లేదు. సో ఈ 400 ఎకరాలు ఏదైతే ఉందో దాన్ని మేము డెవలప్ చేస్తాము, దాదాపు 50,000 కోట్ల వరకు మనకి డబ్బులు వస్తాయి, దాని ద్వారా మన తెలంగాణ గవర్నమెంట్ ని మన తెలంగాణ స్టేట్ ని మనం డెవలప్ చేయొచ్చు కానీ వాళ్ళు వాదిస్తున్నారు. దానికి మీ ఒపీనియన్? అంటే అసలు ఇంత ఇన్ని ఎకరాలు అవసరం లేదు యూనివర్సిటీకి అంటున్నారు. అన్ని ఎకరాలు అవసరం సార్ ఒక యూనివర్సిటీ? ఇప్పుడు లక్షల కోట్ల బడ్జెట్ రీసెంట్ గా ప్రవేశపెట్టిన దాంట్లో కూడా 3,04,000 కోట్ల బడ్జెట్, సుమారుగా 3 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు. విద్య కేటాయించిన ఎంత? 7.3%. అంటే ప్రతి ఒక్కటి కూడా విద్యా కాడికి వచ్చే వరకు ఒక వ్యాపార వస్తువుగా చూడడం కరెక్ట్ కాదు. ఓకే, అంటే ఎడ్యుకేషన్ మీద ఇంత ఖర్చు పెడితే, ఇంత భూమి కేటాయిస్తే, ఇన్ని వనరులు ఏర్పరిస్తే ప్రభుత్వానికి వచ్చే లాభం ఏంది అనేది క్వశ్చన్ కాడ చాలా మంది ఆలోచించడం అన్యాయమైనటువంటి విషయం. ఎందుకంటే విద్య వ్యాపారాత్మక వస్తువు కాదండి. ఆ విద్య సరి అయినటువంటి స్థాయిలో లభిస్తేనే, ఇస్తేనే, ఇవ్వగలిగితేనే ఒక ఇంజనీర్స్, డాక్టర్స్, లాయర్స్, పీజీ వాళ్ళు, సామాజికవేత్తలు, సైంటిస్టులు లాంటి వాళ్ళు అందరూ కూడా తయారయ్యేది అక్కడి నుంచే. అంటే మానవ వనరులను సృష్టించే కేంద్రంగా పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఉంటాయి. విశ్వవిద్యాలయము ఆ పేరులోనే ఉంది కదండి. అంటే విశ్వం అంతటికి ఇక్కడ చదువుకున్న విద్యార్థులు, పిల్లలు వివిధ జీవనోపాధుల ద్వారా, వ్యాపకాల ద్వారా, వృత్తుల ద్వారా, ఉద్యోగాల ద్వారా అనేక రంగాల్లోకి విస్తరించబడతారు. అంటే విశ్వవ్యాప్తంగా ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు అవకాశాలు అందిపుచ్చుకుంటారు. సో విశ్వం అంతటికి విస్తరించే విద్యను అందించేటువంటి విశ్వవిద్యాలయము 2 ఎకరాలు 10 ఎకరాలు కాదండి, 100 ఎకరాలకు ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ రకమైనటువంటి దాంట్లో కేటాయింపులు జరుగుతూ ఉన్నాయి. ఆ మాటకు వస్తే మన భారతదేశానికి ఒక చరిత్ర ఉంది. నలంద విశ్వవిద్యాలయం, తక్షశిల విశ్వవిద్యాలయం కొన్ని పరగణాల మేరకు 1000 ఎకరాలు ఆనాడు కూడా విశ్వవిద్యాలయాలు వెలిగొందినాయి, విద్యను అందించారు. బ్రహ్మాండమైనటువంటి సంస్కృతి, సాహిత్యం అనేక రకాలుగా వెలుగొందినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇంకా కొంచెం ముందుకు వస్తే ఆశ్రమ పాఠశాలలు, ఇవన్నీ ఉన్నాయి. ఇవాళ ప్రవచనాలు పెద్దలు చెప్తే వినాలనేటువంటి దాంట్లో వస్తున్నాయి. అనేక పీఠాలు, ప్రవచనాలు కూడా వర్ధిల్లుతూ ఉన్నాయి. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో భారతదేశం అంటేనే ఒక సనాతనమైనటువంటిది, సంస్కృతి, సాహిత్యం ఇవన్నీ కూడా విలసిల్లుతాయి కదా. ఇవాళ విశ్వవిద్యాలయానికి ఇన్ని వేల ఎకరాల భూమి ఎందుకు అనే ప్రశ్న ఎందుకు వస్తూ ఉంది? దీన్ని వ్యాపారాత్మకంగానే చూడాలనేటువంటి ఒక సంకుచితమైన ఆలోచన రాజకీయ పార్టీలకు ఎందుకు ఏర్పడతా ఉంది? అంటే ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏ పార్టీ అయినా కానివ్వండి, ఏ ప్రభుత్వం అయినా కానివ్వండి, ఉన్న భూములను తెగనమ్మి, ఉన్న భూములకు ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టి పరిపాలన చేయడం గొప్ప విషయం కాదండి. ఇలా అప్పుల్లో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని సంపదను సృష్టించి, సంపద పెంచి, సంపదను పంచగలిగే సమర్థత స్థితిలో ఈ పరిపాలన జరిగుంటే ఈ రాష్ట్రంలో భూముల చుట్టూ వ్యవహారం 16 నెలలుగా తిరగదండి. మీరు ఒకసారి గమనించండి. అన్ని రకాల వివాదాలు అన్నీ కూడా కేంద్ర పాయింట్ మళ్ళీ భూమి కాడికే వస్తుంది. లగచర్ల భూమి, ఫోర్త్ సిటీ, ఫార్మా సిటీ భూమి, ఔటర్ రింగ్ రోడ్డు ఎవరి భూములు పోయినాయండి? ధనవంతులై పోలే, పారిశ్రామికవేత్తలే పోలే, పేదల భూములే పోయినాయి. ట్రిపుల్ ఆర్ రీజనల్ రింగ్ రోడ్డు పేదల భూములే పోతా ఉన్నాయి. మూసి పలగొట్టారు, పడగొట్టారు, కులగొట్టారు. హైడ్రా పేదలవే పోయినాయి. ఇవాళ బఫర్ జోన్, FTL పేదల భూమి, పేదల ఇళ్ళే పోయినాయి, పేదల కొంపలే పోయినాయి, పేదల స్థలాలే పోయినాయి. ఎందుకు 16 నెలల కాలం లోపల ఎన్నడూ లేనట్టుగా భూమి చుట్టే ఎందుకు తిరుగుతా ఉంది సమస్య? ఇవాళ అంతా అయిపోయింది, ఇంకా ఏమి ఇటు తిరిగి చూస్తే HCU మిగిలింది సెంటర్లో అంటే, మరి HCU పెట్టినాడు విసిరేయబడ్డట్టుగా ఎక్కడో ఒక కొనాకుండే.
ఇవాళ జనాభా విస్తీర్ణం లోపల హైదరాబాద్ మహానగరంగా విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న టైంలో హెచ్సియు సెంటర్లో ఉన్నట్టు కనబడుతుంది ఇవాళ. నో డౌట్ ఐటీ హబ్స్ అంటే దాని చుట్టే ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం ఈ హెచ్సియు వేల ఎకరాల భూముల్లో ఏమున్నాయో తెలుసా అండి? 237 రకాలైనటువంటి స్పీసీస్, జంతుజాలము, జీవజాలము, పక్షులు, జంతువులు, చివరికి స్టార్ టార్టైజెస్ అంటే నక్షత్ర తాబేలు. అందులో అనేక చెరువులు ఉన్నాయి, కుంటలు ఉన్నాయి, వాగులు ఉన్నాయి, వంకలు ఉన్నాయి. ప్రకృతి పరిడవిల్లుతుంది అందులో. ఇవన్నీ ఏమి లేనట్టు, ఏది కానట్టు భూములు నిరర్ధకంగా పడున్నాయని ప్రభుత్వం అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. ఇవన్నీ నిజంగానే ఏమీ లేవు, కేవలం ఏ ద్వారా సృష్టించి ఆ ఫోటోలు వీడియోలు స్ప్రెడ్ చేస్తున్నారు. అసలు భూములు అమ్మకుండా స్టేట్ ని ఎలాగా డెవలప్ చేస్తాము, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? బిఫోర్ ఉన్న గవర్నమెంట్ 1000 ఎకరాలు అమ్మింది. సో ఎవరైనా మాట్లాడారా? ఎకరం 100 కోట్ల కోకాపేట సైడ్ అమ్మారు. సో లేని మార్కెట్ సృష్టించి మరీ అమ్మారు. సో వాళ్ళు చేస్తే తప్పు కాదు, మేము చేస్తే తప్ప అని కొంతమంది ఇప్పుడున్న గవర్నమెంట్ పెద్దలు అడుగుతున్నారు. సో దానికి మీ సమాధానం? నేను చెప్పా కదండి, నేను ఒక ఉపాధ్యాయునిగా 36 సంవత్సరాల దగ్గర 37 సంవత్సరాలు హైదరాబాద్లో పనిచేశాను. 1980లో హైదరాబాద్లో కాలు పెట్టాను. నేను వచ్చినాడు ఏప్రిల్ మే మాసంలో హైదరాబాద్లో మంచు కురుస్తా ఉంది. హైదరాబాద్ చుట్టంతా కూడా ద్రాక్ష తోటలే, పూల తోటలే, పళ్ళ తోటలే, కూరగాయల వనాలే. ఇవాళ ఉన్నాయా? లేవు. హైదరాబాద్ అంతా కాంక్రీట్ జంగల్ గా మారిపోయింది కదా. అంటే విశ్వనగరంగా వ్యాప్తి చెంది తాగే నీరు కొనుక్కోవాలి, ఇక కొన్ని రోజులు పోతే ఆక్సిజన్ కూడా కొనుక్కోవాలి. ఇదే ఆల్రెడీ ఢిల్లీలో మొత్తం కాలుష్యమే. అక్కడ పోతే ఎక్కువ ఉండలేము మనం. వాతావరణ కాలుష్యము, లంగ్స్ రకరకాల జబ్బులు, మనుషులకు సమస్యలు వచ్చే పరిస్థితి ఉంది. ఇవాళ అక్కడక్కడ కొన్ని బెల్ట్స్ లో కొంత కేటాయించబడ్డ భూములు విద్యాలయాల పేరిట ఉన్నాయి మాత్రం ఉన్నాయి. ఇప్పుడు మనం ఉన్న యూనివర్సిటీ ఉంది కదా, ఉస్మాన్ యూనివర్సిటీ, 2000 ఎకరాలు అండి. ఇవాళ ఉందా 2000 ఎకరాలు? లేదు. 1000-1200 ఎకరాలు అన్యాక్రాంతం అయిపోయింది, కేటాయింపులు జరిగిపోయింది, రకరకాల కన్స్ట్రక్షన్స్ వచ్చినాయి అక్కడ. ఇవాళ 800-900 ఎకరాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అంటే ఇక్కడెక్కడ కొన్ని మిగిలి ఉన్నాయి కాబట్టి ఇప్పటికీ లంగ్ స్పేసెస్ గా హైదరాబాద్కి ఊపిరినిచ్చే, ఆక్సిజన్ అందించే జోన్లుగా మిగిలి ఉన్నాయి. ఇలా ఆ ప్రభుత్వం చేసింది తప్పు కాదు, మేము చేసే తప్ప అంటే? ఆ ప్రభుత్వం చేసినా, ఈ ప్రభుత్వం చేసినా, ఏ ప్రభుత్వం చేసినా మీరు చేస్తున్న ఘనకార్యాలు ఏంటి? ఉన్న భూములను తెగనమ్మడమే కదా. తెగనమ్మి వ్యాపారం సృష్టించడం తెలియదు, దాన్ని స్ప్రెడ్ చేయడం తెలియదు, ఉన్నాయి అమ్మాలి, అప్పులు తీర్చాలన్నట్టు ఎవరు చేసినా కూడా తప్పే. తెలంగాణ ఒకప్పుడు మిగిలిన గవర్నమెంట్, ఇప్పుడు మళ్ళీ లోటు అంతే కదండి. నేను అనేది విశ్వవిద్యాలయానికి ఖచ్చితంగా కేటాయించిన భూములు ఉండాల్సిందే. ప్రశాంత వాతావరణంలో చదువుకునే విద్యార్థులను అశాంతికి గురి చేసి ఎందుకు కొట్లాడినండి ఆ పిల్లలు? వాళ్ళకి ఏం లేక, ఏం తక్కువై కొట్లాడిన వాళ్ళు? అరే మా విశ్వవిద్యాలయం భూములు వదిలేయండి, లాక్కోవద్దు, ఇందులో పశువులు, ఇందులో జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, జీవరాశులు ఉన్నాయి, మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి, వాటిని ఇబ్బంది పెట్టకండి అయి వదిలేయండి అన్న తప్ప అది? రైట్ టు లివ్, లెట్ టు లివ్. రాజ్యాంగం ఏం చెప్తుందండి? నువ్వు జీవించనివ్వు. భావ ప్రకటన స్వేచ్ఛ జంతువులకు ఉండదా అండి? పక్షులకు ఉండదా? జీవరాశులకు ఉండదా? నొప్పిగల్లో ప్రతి ఒక్కటి కూడా అరుస్తుంది కదండి. నేను చూసిన కొన్ని వీడియోలు, మొన్న ఒక తెలుగు ఆయన అంటున్నాడు, ఆయన ఏ మేధావో నాకు అర్థం కాలేదు, మరి నెమళ్ళు 60 అంట. నెమళ్ళు అరుపులే వినని మేధావిని ఆయన ఏమంటారో నాకు అర్థం కాదు. అరే చీమ కోళ్ళు, మెరుపులు, అరుపులు, నెమళ్ళు చక్కటి ఆర్తనాదాలు చేసుకుంటాము, నాట్యం చేస్తాయి ఇట్లా వర్షం పడితే. ఆ పురి విప్పిన నెమలి ఈగలతో చూస్తే ఆనందం. అట్లా అసలు నెమళ్ళ అరుపులు చెవులకు స్పష్టంగా వినబడుతున్నాయి. పరిగెత్తుతున్న నెమళ్ళు కనబడతా ఉన్నాయి. జింకలు ఒకటి కుక్కలకు దొరికి చచ్చిపోయింది, ఒక రోడ్డు మీదకి వచ్చి చచ్చిపోయింది, పరిగెత్తుతున్న జింకలు కనబడతా ఉన్నాయి. అంటే నేను అనేది ఏఐతో క్రియేషన్ కొంతమంది అత్యుత్సాహవంతులు చేసి ఉండవచ్చు కాక, నేను జరగలేదు అని చెప్పడం లేదు. ఒకటో రెండో జరిగి ఉండవచ్చు. ఒక ఫోటో వచ్చింది. ఎక్కడైనా సమాజంలో ఎక్కువ చేసి చూపెట్టడంలో కొందరు అతి తెలివి పరులు ఉంటారు. 1-2 ఏఐస్ వస్తే రావచ్చు. ఇవాళ ఏఐ అంటే మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చాలా మందికి స్కిల్లే లేదు, స్కిల్ మొత్తం కొందరి దగ్గరనే ఉంది అంటున్నాడు. సరే తన దగ్గర స్కిల్ ఉందేమో, ఆ స్కిల్ ఏందో మనం చూస్తున్నాం. స్కిల్ లేదని ముఖ్యమంత్రి గారికి మనం ఎట్లా అంటాం? ప్రతి సందర్భంలో స్కిల్ గొప్పగా కనబడుతూనే ఉంది. రాజకీయ నాయకులు అంటేనే చాలా స్కిల్ ఉన్నటువంటి, నైపుణ్యం ఉన్నటువంటి నేర్పరులు, నమ్మించగలరు, మోసం చేయగలరు, అట్టేట ముంచగలరు, తిరిగి మళ్ళీ గొప్పగా చెప్పగలరు, మళ్ళీ నమ్మించగలరు. అంతే కదా స్కిల్ అంటే.
ఇవాళ ఏఐ అవసరము ప్రాధాన్యత ఉందని ఏఐతోని ఒప్పందాలు చేసుకోవడానికి స్కిల్ సెంటర్స్ పెట్టి ఏఐని విస్తరించే ఉద్దేశంలో మీరు అంత గొప్పగా ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో ఏఐ అందుబాటులోకి వచ్చినప్పుడు ఏఐతో ఫోటోలు తీస్తున్నారు, ఏఐతో వాయిస్ మాట్లాడుతున్నారు, ఏఐతో జరుగుతూ ఉన్న పనులను గొప్పగా కనబడతా ఉన్నాయి. మరి అడ్వాన్స్ టెక్నాలజీ ఎవడో ఒకడో ఇద్దరు వాడుకోవచ్చు కాక అది ఎక్కడ జరిగిందో చూడండి. దానికి కారణం ఎవరు దాన్ని ఎవ్వరు వద్దనడం లేదు. కానీ నేను అనడం ఒక ఉపాధ్యాయుడిగా, ఒక సామాజికవేత్తగా, ఒక విద్యావంతునిగా నేను బాధపడుతూ, అయ్యా మనుషులను బాధ పెడుతున్నారు, ఆర్తనాదాలు పెడతా ఉన్నారు, వినేటోడు లేడు, గొడ్లను బాధినట్టు బాధతా ఉన్నారు ఆడపిల్లలు అని చూడకుండా కూడా డ్రెస్సులు బట్టలు పోలీసు వాళ్ళది ఎట్లుంటుందండి, కొంచెం అత్యుత్సాహవంతులు ఉంటారు. చిరిగిపోయిన డ్రెస్సులు చూసాం, చెదిరిపోయిన జుట్లను చూసాం, ఆడపిల్లలు అనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా మర్చిపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. నిరుద్యోగుల మీద ఏం జరిగిందో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ మధ్య కాలంలో మనం చూసినాం. అంటే ధర్నా చేసినా, పిలుపిచ్చినా, నినాదం ఇచ్చినా, బాధ చెప్పుకున్నా ఇది ప్రజాస్వామ్యంలో ఒక భాగమే తప్ప ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలి, ఇవాళ ముఖ్యమంత్రి గారిని ఇబ్బంది పెట్టాలి, అబాసు పాలు చేయాలనే ఉద్దేశం ఏది కాదండి. నిరసన అనేటువంటిది తనకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మానసికమైన వేదన బయటకు వస్తుంది, చెప్పుకుంటారు, వింటారు. ఒక ఇంటి పెద్దగా, ప్రభుత్వ పెద్దగా వాళ్ళకి ఏం కావాలో మీరు అందిస్తే చూస్తే అవసరాలు తీరిపోతాయి. నిన్న ఆర్టీసీ జేఏసీ వాళ్ళు సమ్మె నోటీస్ ఇచ్చారు. అంటే ప్రభుత్వాన్ని ధిక్కరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇచ్చినట్ట. కేసీఆర్ గారు ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వంలో సమ్మె చేయలేదా? మాలాంటి వాళ్ళందరం సంఘీభావం ప్రకటించలేదా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు స్టేజ్ తన పక్కన నేను కూర్చున్న డయాస్ పంచుకున్నాం, మాట్లాడినవి అన్యాయం అని చెప్పినాం. ఇలా సమ్మె నోటీస్ మళ్ళీ వచ్చింది. వాళ్ళ సమస్య నువ్వు పాలకుడుగా, ముఖ్యమంత్రిగా మీరు ఉన్నారు కాబట్టి, మీరు పరిష్కరించే పరిస్థితులు ఉన్నారు కాబట్టి పరిష్కరించాలి. నేను చెప్పదలుచుకునేది ఏంటంటే జంతువులైనా, పక్షులైనా, ప్రాణులైనా, మనుషులైనా అన్నిటికీ కూడా ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఆ ఇబ్బంది వల్లనే జంతువుల, నెమళ్ళ అరుపులు, ఆర్తనాదాలు వచ్చినాయి. ఆ కోణంలో నుంచి చూడండి చివరికి ఏమైపోయిందండి. కోర్టు కూడా తప్పు పట్టింది కదా. చివరికి జంతువులను, పక్షులను కూడా వదిలిపెట్టరా మీరు కోర్టు కామెంట్ చేసింది కదా. అంత అవసరమా? కాబట్టి నా ఉద్దేశం, సిన్సియర్లీ ఐఎమ్ అప్పీలింగ్, ఇవాళ అందరికంటే మాట్లాడగల శక్తి ఎవరికి ఉంటుంది? మనుషులకే కదా. విచక్షణ జ్ఞానం ఎవరికి ఉంటుంది? మనుషులకే కదా. ఏది మంచో ఏది చెడు ఆలోచించే మేధస్సు భగవంతుడు మనకే ఇచ్చిండు కదా. బాధ వస్తే ఏడ్చే కన్నీళ్లు బయటకు వచ్చే అవకాశం మనకే ఉంది కదా. పశువులు మాట్లాడగలయా? జంతువులు మాట్లాడగలయా? పక్షులు మాట్లాడగలయా? తమ బాధను చెప్పగలదా? అరుపుల ద్వారానే కదా వ్యక్తం చేసేది. అలాంటి అరుపులే బయటకు వస్తే ఇదంతా కల్పితం అంటే ఎంత అన్యాయం అండి. అదే సార్, ఇప్పుడు అలాంటి అరుపులన్నీ కూడా ఏ ద్వారా సృష్టించారు అంటున్నారు. జింకలు బయట గచ్చిబౌలి ఇలాంటి కొన్ని చోట్ల ఇళ్లలోకి దూరడం కూడా మనం చూసాము. అవి జింకలు కాదు, గుంట నక్కలు అని చెప్పేసి మన గవర్నమెంట్ లో ఉన్న ఒక మంత్రి గారు చెప్పడం జరిగింది. ఆ లైవ్ లో మనకు ప్రూఫ్ కనిపిస్తుంది. ఇంకోటి, ఇప్పుడు ఆ స్టూడెంట్స్ అందరూ ధర్నాలు చేస్తుంది, ఏం చేసినా కూడా వాళ్ళ స్వార్థం కోసం కాదు, ప్రకృతిని కాపాడడానికి. ఒక సర్వే ప్రకారం సార్, అమెరికాలో కానీ, కెనడాలో కానీ, న్యూజిలాండ్లో కానీ ఒక్క మనిషికి 10,000 చెట్లు ఉన్నాయంట. అంటే 10,000 చెట్లు ఒక మనిషికి ఆక్సిజన్ ఇస్తున్నాయి. బట్ మన తెలంగాణలో, అది బేసికలీ మన హైదరాబాద్ లో 10,000 మందికి ఒక చెట్టు కూడా లేదు సార్. సో ఇది ఈ రకంగా ఎంత మంది పిల్లలే కానీ, పెద్దవాళ్ళు కానీ సరైన పొల్యూషన్ అయిపోయి, సరైన గాలి లేక ఆరోగ్యకరమైన సమస్యలు వస్తాయి. సో ఇవన్నిటిని కాపాడాలని చెప్పి స్టూడెంట్స్, మీలాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళు అందరూ పోరాడుతాం. బట్ ఇదంతా కూడా అర్థం చేసుకొని ఈ గవర్నమెంట్ పెద్దలు, ఈఏ క్రియేషన్, పబ్లిసిటీ స్టంట్స్ వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఇప్పటికి కూడా మీరు చెప్పినట్టు సుప్రీంకోర్టు 6 months ఆపి దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పింది. కానీ లేకపోతే ఒక్క నైట్ సార్ 100 ఎకరాల్లో చెట్లు జేసీబీలతో ధ్వంసం చేస్తారు. మీరు కూడా ఆల్రెడీ చూసారు. సో ఇది ఇంకా ఆగిద్ది అంటారా? దీన్ని అరికట్టగలవు అంటారా? లేకపోతే మళ్ళీ వీళ్ళు అదే రకంగా దూసుకెళ్ళిపోతారా? ఇప్పుడు ఎంత పరిస్థితి ఎంత విచిత్రం అయిపోయిందంటే, కోర్టులు ఏం చెప్పదలుచుకున్నాయో, ఏం చెప్పబోతున్నాయో, ఇవాళ స్కిల్ అంటున్నారు కదా మన ముఖ్యమంత్రి గారు. ఆ స్కిల్ ఎంత దూరం వచ్చిందంటే, కోర్టుల యొక్క ఆలోచన ఏముందో, నిర్ణయాలు ఏం రాబోతాయో, తీర్పులో ఏం చెప్పబోతారో ముందే ఊహించి గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ముందే తెలుసు. మొన్న 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో వ్యతిరేకంగా తీర్పు రాదు, ఎన్నికలు రానే రావని చెప్తే సుప్రీంకోర్టు మండి ఆగ్రహాన్ని వ్యక్తం చేసి, ఎప్పుడూ ఇలాంటి వారిని శిక్షించవలసి ఉండే ఈ సుప్రీంకోర్టు పొరపాటున వదిలేయడం వల్లనే మళ్ళీ నువ్వు కామెంట్ చేయగలిగే పరిస్థితి ఏర్పడ్డదా అని చెప్పేసి సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది. అంటే న్యాయస్థానంలో మనుషులకు న్యాయం అంటే ఒక సూత్రం ఉంటుందండి, మౌలిక సూత్రం. లెగసీలో లీగల్లో ఏముంటదంటే, 10 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, ఒక్క నిర్దోషికి మాత్రం శిక్ష పడదు. అది మౌలిక సూత్రం. మరి మనుషులకు న్యాయస్థానము
ఆలోచించి ఏది న్యాయమో ఏది అన్యాయమో ఇంకా మనకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది కాబట్టి మీలాంటి మాలాంటి వాళ్ళు సమాజం అంతా కూడా నమ్ముతా ఉంది. ఇవాళ కోర్టు చెప్పినటువంటి తీర్పును తూచా తప్పకుండా అమలు పరిచేటువంటి విభాగము ఇవాళ లెజిస్లేచర్. అంటే 3 విభాగాలు పొలిటికల్ మన డెమోక్రసీలో: లెజిస్లేచర్, బ్యూరోక్రసీ, ఎగ్జిక్యూషన్, తర్వాత జ్యుడిషియరీ. ఈ లెజిస్లేచర్ చట్టాలు చేస్తే బ్యూరోక్రసీ అమలు చేస్తుంది. చట్టాలు చేసే దగ్గర పొరపాటు చేసినా, బ్యూరోక్రసీలో పొరపాటు జరిగినా జ్యుడిషియరీ ఇన్వాల్వ్ అవుతుంది. జ్యుడిషియరీ తీర్పు చెప్తుంది, న్యాయస్థానం. ఆ తీర్పును మళ్ళీ తిరిగి అమలు చేయగలిగేది బ్యూరోక్రసీ, లెజిస్లేచర్ చేస్తుంది. అంటే ఒక రాష్ట్ర దేశం యొక్క గౌరవము, మర్యాదకు, ప్రతిష్టకు భంగం కలగకుండా ఉండాలంటే న్యాయస్థానం యొక్క తీర్పులను గౌరవించాల్సిన అవసరం ఉంది. ఇవాళ సుప్రీంకోర్టు ఏ తీర్పు అయితే చెప్పిందో, అర్ధరాత్రి మీదే భూమి అయినప్పుడు యజమాని ఎప్పుడు పోతాడు? అందరికి బాజాప్తా పోయి తీసుకెళ్ళి బాజాప్తా చెప్పి, ప్రకటన చేసి, ఒప్పించి, మెప్పించి, కన్విన్స్ చేసి, ఉపయోగం చెప్పి, అవసరార్థం, ప్రజల ప్రయోజనార్థం అయి ఉంటే ఖచ్చితంగా ప్రజల ఆమోదం లభిస్తుంది, విద్యార్థుల ఆమోదం లభిస్తుంది, హైకోర్టు ఆమోదం లభిస్తుంది, సర్వత్రా ఆమోదం లభిస్తుంది. కానీ మీరు అర్ధరాత్రి బుల్డోజర్స్ తీసుకెళ్లి అటాక్ చేసినట్టుగా అంత హడావిడిగా తొందరపాటు పనులు చేస్తున్నారంటేనే ఏదో లోపం ఉందో, ఏదో తప్పు జరుగుతుంది, ఏదో ఇక్కడ కుట్ర జరుగుతూ ఉంది అనేటువంటి ఆలోచనలకు అవకాశం ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం పనిచేయడమే పెద్ద తప్పు చేసిందని నేను అనుకుంటా ఉన్నా. ఇప్పటికైనా నో డౌట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చురుకైన వ్యక్తి, సూక్ష్మగ్రాహి, అన్ని రకాల తెలివితేటలు ఉన్నాయని కాంగ్రెస్లో ఎంతమంది సీనియర్స్ ఉన్నా కూడా నువ్వు బాగా పనిచేస్తావని నేను తీసుకొచ్చి సీఎం ముఖ్యమంత్రి దగ్గర కూర్చోబెట్టాను. ఎవరైనా పొరపాటు చేస్తే మీరు మందలించండి. చివరికి అల్టిమేట్గా ఏమవుతుందండి? కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వానికి కదా బురద అంటేది, మరకంటేది. ఆ బురద అంటించుకోవడం, మరకలు అంటించుకోవడం మీ ప్రభుత్వానికి అవసరమా? మొన్ననే వచ్చారు, 16 నెలలు అయింది. ఇంకా బ్రహ్మాండంగా పనిచేస్తే మళ్ళొక టర్మ్ ఉంటుంది. ప్రజలు సర్వత్రా ఏం పనిచేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, బ్రహ్మాండంగా పనిచేసి ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదిరా గొప్ప ప్రభుత్వం అనుకునే విధంగా ఉండాలి. కానీ కూలగొట్టు, పడగొట్టు, ఇరగొట్టు, నరికేయి, తీసేయి, తోసేయి, ఇదేంటంటే ఇది కరెక్ట్ కాదు కదా. ఇట్లా ఉండకుండా మీరు ఒక మాట అన్నారు ఇందాక, పర్యావరణం. భగవంతుడు గుట్టలెన్ని ఉండాలి, కొండలెన్ని ఉండాలి, బాగులెన్ని ఉండాలి, వంకలెన్ని ఉండాలి, చెరువులెన్ని ఉండాలి, సముద్రం ఎంత భాగం ఉండాలి, నీరెంత శాతం? 3/4 ఉంది ఈ భూగోళం మీద, 1/4 మన భూభాగం. అది ఎకలాజికల్ బ్యాలెన్సింగ్. అంటే ఒక గాలిలో ఉన్నటువంటి బంతి అని భూమిని అనుకుంటే ఇది రివాల్వ్ అవుతా ఉంటే దాని మీద బ్యాలెన్సింగ్ ఇటు ఇటు అటు ఇటు దొరలకుండా ఉండాలంటే భగవంతుడు ప్రకృతిని సమపాల లోపల ఏర్పాటు చేశాడు. మానవుడు, మనిషి అనేవాడు కాలు పెట్టినాక ఏమైందండి? చెట్టుకి పీకేయబడుతుంది, చెట్టు పగిలించబడుతుంది, కొండలు పగిలిపోతాయి, గుట్టలు పగిలిపోతాయి, తవ్వబడతాయి, చెరువులు మాయమవుతాయి, కుంటలు మాయమవుతాయి, వాగులు మాయమవుతాయి. మనిషి అనేవాడు కాంక్రీట్ జంగల్గా ఈ సమాజాన్ని, ఈ ఎకో సిస్టమ్ను నాశనం చేసేటువంటి స్థితి ఉంది. దయచేసి దండం పెట్టి చెప్తున్నా, సామాజికవేత్తలకు, విద్యావేత్తలకు, రాజకీయ నాయకులకు కూడా చెప్తా ఉన్నా, అయ్యా మీరు విద్యను కూడా చెరబట్టకండి, విశ్వవిద్యాలయాలను చెరబట్టకండి. ప్రైవేటు విద్యాలయాలకు ఎట్లాగో మీరు ద్వారాలు తెరిచిండ్రు, ఫారిన్ యూనివర్సిటీస్ ద్వారాలు తెరిచిండ్రు, ప్రైవేటు పాఠశాలలకు, కళాశాలలకు కార్పొరేటర్ స్థాయికి పెంపొంచిండ్రు, బ్రహ్మాండంగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఇక చాలు మీరు చేసిన ప్రైవేట్ కార్పొరేటీకరణ. యూనివర్సిటీస్ బ్రతకనివ్వండి, పిల్లలు చదువుకోనివ్వండి. ఈ దేశానికి కావలసిన అసలు సిసలైన మేధావులు, మానవ వనరులను సృష్టించే కేంద్రాలుగా నిలిచిన విశ్వవిద్యాలయాలు HCU ఒక్కటని ఖచ్చితంగా చెప్తా ఉన్నా. లివ్ ఇట్, ఫర్గెట్ ఇట్, ఎంకరేజ్ ఇట్, ప్రమోట్ ఇట్. థ్యాంక్ యూ సార్. సో అదండి మ్యాటర్. మనం ఎంత పోరాడినా ఏం చేసినా కూడా ప్రకృతిని కాపాడడం కోసమే. సో మనందరి పోరాటం కూడా ప్రకృతి బాగుంటేనే మనం బాగుంటాము. సో సార్ చెప్పినట్టుగా గవర్నమెంట్ పెద్దలు మరొకసారి ఆలోచించి అలాంటి యూనివర్సిటీని, అలాగే ప్రకృతిని ధ్వంసం చేయొద్దు అని మనందరం కూడా కోరుకుందాం. సో మీరు చూస్తుంది GR విధాత న్యూస్. నా పేరు కింగ్ సతీష్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.